నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏమిటి? దానివల్ల ఆయా రాష్ట్రాలకి లాభమా నష్టమా? కొత్త ఏడాది ప్రారంభమైన ప్రతిసారి బడ్జెట్ సందడి మామూలే. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా 2 రకాల బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. అందులో మొదటిది సాధారణ బడ్జెట్ అయితే రెండవది మధ్యంతర బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్. అయితే సాధారణ బడ్జెట్ సంవత్సరంలో 2వ నెల మొదటి రోజు ఫిబ్రవరి 1న సమర్పిస్తారు. ఇది ఎన్నికల సంవత్సరం కావున ఏడాది బడ్జెట్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండనుంది. ఇక సాధారణ బడ్జెట్ అంటే ఏమిటి? వార్షిక బడ్జెట్ అంటే ఒక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయ వ్యయాల లెక్క మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో సమర్పించే బడ్జెట్ తదుపరి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆర్థిక దిశాదశను నిర్ణయిస్తుంది. అందుకే ఈ బడ్జెట్ను సాధారణ బడ్జెట్ అని పిలుస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్ నుండి ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఈసారి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఎన్నికలు జరగటం వల్ల అది కాస్త ముందుకు జరిగిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లు దేశాన్ని పాలిస్తుంది. కొత్త ప్రభుత్వంలో అధికార మార్పిడికి ఆస్కారం ఉంది. ఇక కొత్త ప్రభుత్వం విధానాలు కూడా కొత్తగా ఉంటాయి. అందుకే ఎన్నికల సంవత్సరంలో బడ్జెట్ను 2 సార్లు ప్రవేశపెడతారు. మొదటిసారిగా పదవీ విరమణ చేసిన ప్రభుత్వం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ను సమర్పించగా, ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పూర్తి బడ్జెట్ను సమర్పిస్తుంది. ఇక మధ్యంతర బడ్జెట్ ఎందుకు వస్తుంది? అసలు మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? ఇది ఎందుకు అవసరమో తెలుసుకుందాం. సాధారణ బడ్జెట్ ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2023 ఫిబ్రవరిలో చివరి సాధారణ బడ్జెట్ను సమర్పించారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియనుంది. ఆ తరువాత ఏప్రిల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఎన్నికల తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్చి తరువాత కొన్ని నెలలు పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో పరివర్తన సమయంలో దేశ వ్యవస్థ ఎలా నడుస్తుంది అంటే, అవుట్ గోయింగ్ ప్రభుత్వం స్థానంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఉద్యోగుల జీతాలకు నిధులు ఎక్కడి నుండి వస్తాయి? కొనసాగుతున్న వాటికి డబ్బు ఎలా వస్తుంది? ప్రాజెక్టులు ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. దీనిని అధిగమించేందుకు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇక మధ్యంతర బడ్జెట్లో ఏం జరుగుతుంది? బడ్జెట్కు 2 పునాదులు ఉన్నాయి. ఒకటి ఆదాయం, రెండవది వ్యయం. అంటే ప్రభుత్వం ఎలా సంపాదిస్తుంది, ఎలా ఖర్చు చేస్తుంది. ఆదాయం విషయంలో పెద్దగా తేడా ఉండదు. ప్రభుత్వ ఆదాయానికి 2 ప్రధాన వనరులు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష పన్నులు, 2 పరోక్ష పన్నులు. అంటే పన్నుకు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి మార్పు లేనట్లయితే ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చు విషయంలో ప్రభుత్వం వివిధ అంశాలకు నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా బడ్జెట్లో జరుగుతుంది. ఈ కారణంగా మధ్యంతర బడ్జెట్లో కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఖర్చులకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.